అప్పటి తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ అయితే తిరిగి మళ్ళీ ఓపెన్ అయింది. మన విజువల్తో చూడొచ్చు. ఇక్కడంతా కూడా ప్రజలంతా కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారంతా కూడా తండోపదండాలుగా కూడా అన్నా క్యాంటీన్కి అయితే వచ్చి వారి ఆకలి తీర్చే విధంగా కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ అయితే మన విజువల్తో చూడొచ్చు. ఒక పక్క మోడీ, ఒక పక్క ఎన్టీఆర్, అలాగే ఒక పక్క చంద్రబాబు, మరో పక్క పవన్ కళ్యాణ్తో కూడా అన్నా క్యాంటీన్ అయితే ఇక్కడ తాడేపల్లిగూడెంలో అయితే రూపుదిద్దుకుంది. అయితే ఎలా ఉంది ఇక్కడైతే స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కూడా ఈ ప్రారంభోత్సవానికి అయితే ఉన్నారు. అయితే నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడలో అధికారికంగా నిన్న మొట్టమొదటి అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించారు. ఈ రోజు నుంచి కూడా రాష్ట్రం మొత్తంగా కూడా 135 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుంచి కూడా అందుబాటులోకి 135 అన్నా క్యాంటీన్లు కూడా వస్తున్నాయి. అయితే మనం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ జనం అంతా కూడా టిఫిన్లు తింటున్నారు. చూడొచ్చు ఇక్కడ అంతా కూడా మెనూ చూద్దాం మనం. ఇక్కడంతా కూడా ఇడ్లీ ఉంది, అలాగే ఉప్మా, పూరి కూడా ఉంది, అలాగే చట్నీ, సాంబార్ కూడా ఉంది, కుర్మా కూడా ఉంది. అయితే ఎలా ఉందో కూడా మనం కొద్దిసేపట్లో మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం. మనం విజువల్స్లో చూడొచ్చు. అన్నా క్యాంటీన్ ఆహార పట్టిక బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలు. అదే సోమవారం ఇడ్లీ, చట్నీ, సాంబారు లేదా పూరి కుర్మా ఇస్తారు. అదే మంగళవారం వచ్చేసరికి ఇడ్లీ, చట్నీ, సాంబార్ పొడి, అలాగే ఉప్మా, సాంబార్ మిక్సర్ కూడా ఇస్తారు. బుధవారం ఇడ్లీ ఇస్తారు, అలాగే పొంగల్ కూడా ఇస్తారు. గురువారం ఇడ్లీ ఇస్తారు, పూరి ఇస్తారు. శుక్రవారం ఇడ్లీ ఇస్తారు, ఉప్మా ఇస్తారు. అలాగే శనివారం ఇడ్లీ, పొంగల్ ఇస్తారు. అయితే లంచ్ వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగుతో అయితే సోమవారం ఉంటుంది. అలాగే వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడితో కూడా మంగళవారం ఉంటుంది. ఇదంతా కూడా ఒకే మెనూ చూసుకో. అయితే వారానికి 6 రోజులు మాత్రం ఈ అన్నా క్యాంటీన్ పెడుతున్నారు. అలాగే ఆదివారం అయితే ఇక్కడ అయితే సెలవుగా కూడా చెప్పుకోవచ్చు. మనం అయితే చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా నిరుపేదలైన వాళ్ళంతా కూడా వచ్చి 5 రూపాయలకే వాళ్ళ ఆకలి తీర్చుకునే విధంగా కూడా ఉంది. అంటే ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగుదేశం పార్టీ, ప్రతిష్టాత్మకంగా అప్పటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రతిష్టాత్మకంగా అయితే చేయడం జరిగింది. అయితే అనతి కాలంలో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా క్యాంటీన్ మూత పెట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నో మాటల యుద్ధం కూడా జరిగింది. అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించారు. నిన్ననే చంద్రబాబు నాయుడు అధికారికంగా గుడివాడలో ప్రారంభించారు. ఈరోజు 135 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభమయ్యాయి. అసలు ఈ పేదలు 5 రూపాయలకి కడుపు నింపే ఇదిలో ఉన్నారు. అసలు ఎలా ఉందో తెలిసిన 5 రూపాయలకే మీకు భోజనం పెడుతున్నారు, టిఫిన్ పెడుతున్నారు. ఎలా అనుకుంటున్నారు? కడుపు నిండుతుందా? అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీన్ని అయితే ఆపేసింది. మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. దీనికోసం మీరు ఏమనుకుంటున్నారు? బాగుంటుందండి. 5 రూపాయలు మీ మాటలో బాగుంటుందమ్మా, అన్నీ బాగున్నాయి. అంటే 5 రూపాయలకి కొంతమంది దీన్ని సోమరపోతానంగా ఆకలి తీర్చే విధంగా ఉంది. బంగాళం బాగుందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? 5 రూపాయలకి మీకు టిఫిన్ పెడుతున్నారు. టీ కూడా రాదండి. అసలు టీ కూడా రాదు. ఏమనుకుంటారు దీన్ని? అసలు చాలా మంచిదండి. చాలా మంచి చంద్రబాబు బాగా చేశాడు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? 5 రూపాయలకి టిఫిన్ పెడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంట? చాలా గ్రేట్. మీ కడుపు నిండుతుంది. అమ్మ చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? తల్లి నుంచి వచ్చానండి. కడుపు నిండుతుందండి. 5 రూపాయలకి కడుపు నిండుతుంది. బయట తినాలంటే ఎంత అవుతుంది? బయట 20-40 తీసుకుంటున్నారు కదా, కడుపు నిండదండి. బెటర్ అంటావా? ఈ గవర్నమెంట్ మంచి పనే చేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు, రామారావు మంచి పనే చేస్తున్నాడు బాబు. అయితే మరి కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మరి కొంతమందిని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అమ్మా, 5 రూపాయలకే టిఫిన్ పెడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎలా చూడాలంటే శోభం. చెప్పండి. అన్ని విషయాలు కూడా బాగానే చూస్తారండి. మరి ఆహారంలోని లోటు లేకుండా సమృద్ధిగా ఇమ్మని నేను కోరుకుంటున్నానండి. అమ్మ చెప్పమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? 5 రూపాయలకి టిఫిన్ పెడుతున్నారు. 5 రూపాయలు కదండి, ఇదే నయం కదండి. ఇదే మంచి మాట కదండి. నేను భీమవరం నుంచి వచ్చానండి. ఆకలి తీరుతుంది 5 రూపాయలు. అవునండి, ఆకలి తీరుతుంది బాబు. వైసీపీ ప్రభుత్వం ఆపేసింది కదా, తెలుగుదేశం పార్టీ వచ్చి దీన్ని ప్రారంభించింది. దీన్ని బాగానే చూడాలండి. తెలుగుదేశం పార్టీని చూడొచ్చండి. చెప్పండి, ఎలా చూడాలి? ఇంత మంచిగా ఎవరో చేయలేరండి. ఇది పేదలకు ఎంతో ఉపయోగం. 5 రూపాయల కంటే ఏం వస్తుందండి? టీ కూడా రావట్లేదు. అలాంటి పెట్టాడంటే మహనీయుడు అయినా చేయగలడం. ఇలాగ ఎవరో చేయలేరండి. 5 రూపాయల భోజనం అంటే ఎవరో పెట్టలేదు. సామాన్య మానవుడు బతికే పరిస్థితి వచ్చింది. బతకొచ్చు, రోజు వెళ్ళిపోతుంది. పొద్దున్న టిఫిన్, భోజనం కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది. సరే బాబాయ్, ఏం తీసుకున్నా? పూరి ఉప్మా. ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? 5 రూపాయలకు పెడుతున్నారు కదా, ఎలా అనుకోవచ్చు అసలు దీన్ని? అంటే నిరుపేదలకు ఉపయోగం ఉంటావా? సోమరపోతులు తయారు చేస్తూ ఉంటావా? నిరుపేదలకు ఉపయోగమే. 5 రూపాయలు అంటే మరి ఉపయోగం కదా. ఏ ఊరి నుంచి వచ్చావు నువ్వు?
దేని దయాల ఇప్పుడు 5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ తింటాను. 5 సంవత్సరాల నుంచి లేదు, మళ్ళీ మొదలెట్టారు. మళ్ళీ ఇప్పుడే దేని పెడతాడు. ఎలా చూడాలి? రామారావు, చంద్రబాబు నాయుడు బాగుంది నాన్న. పేదవాళ్ళకి అవసరం ఉంటుంది, నేనోడికి ఉన్నోడికి బాగుంటుంది. కానీ నేనోడు మా నాడు పేదోడు డ్రెస్ చదువుకొని కూలి పని చేసుకొని బతుకుతాను. కానీ 50 సంవత్సరాలు అయింది నేను వచ్చి ఇక్కడికి. డ్రెస్ దొక్కుతాను. రెచ్చా దొక్కుతున్నావు. నీలాంటి 15 రూపాయలతో రోజు వెళ్ళిపోయిందంటే చాలా గ్రేట్ కదా. కాదు గేటేనండి. పర్లేదేమో చల్లగా దేవుడి దయాలు బాగా ఉంటాయి ఛానల్. చంద్రబాబు నాయుడు, రామారావు ఛానల్. బాబాయ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కంటపాడు గంటపాడు. ఎలా ఉంది టిఫిన్? ఎలా ఉంది? బాగుందండి. ఎలా చూడొచ్చు? 5 రూపాయలు మీకు టిఫిన్ పెడుతున్నారు, 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు, ఎలా చూడొచ్చు దీన్ని? చాలా బాగుందండి. నీలాంటి వాళ్ళు బెటరా? అయ్యా అలాంటి వాళ్ళకి బాగా ఉంటుందండి. నీలాంటి వాళ్ళకి మేము రిక్షా దొక్కుతానండి. నువ్వు రిక్షా దొక్కుతావు. బాగుందండి. ఈ అన్న క్యాంటీన్ వల్ల బలహీన వర్గాలు అలాగే కార్మికులు, రిక్షా దొక్కే కార్మికులు కూడా ఇప్పుడే చెప్పారు మనకి. దీనివల్ల 15 రూపాయలతో రోజంతా గడుస్తుంది. మేము కూలీ వాళ్ళం, ఇక్కడ మాకు 5 రూపాయలకి అయితే కడుపు నిండుతుంది. ఇటువంటిది ఉండాలి, 10 కాలాల పాటు ఇటువంటిది ఉంటే మాకు మా జీవితం అంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీ, పొండరి, ఉమ్మడి పశ్చిమ.